మనం బోట్ నెక్ కుట్టేటప్పుడు వెనక మనం ఇలా పలక డిజైన్లు, రౌండ్ డిజైన్లు, ఇలా పైన 2 ఉక్సులు, కింద 4 ఉక్సులు ఇలా డిజైన్లు పెడుతూ ఉంటాము. వీటికి పైపింగ్ వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ పైపింగ్ ఈరోజు మీకు చక్కగా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి. ఇలా బ్యాక్ ఫ్రంట్ మనం గుర్తుపట్టుకోవడానికి ఉల్టా సీదా 2 గుర్తులు ఇలా మనం వేసుకోవాలి. అటువైపు ఇటువైపు డీస్తో వేసుకున్న తర్వాత మనం పైపింగ్ తయారు చేసుకుని ఆల్రెడీ దాన్ని ఎలా వేసుకోవాలో చూడండి. మంచి టిప్స్తో చూపిస్తాను చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ప్రతిదీ కూడా బోటిక్ స్టైల్లో చాలా ఈజీగా, చాలా సులువుగా, చాలా చక్కగా నేను చూపిస్తానండి. ప్రతి పని కూడా చాలా ఇంపార్టెంట్దే, చూసి నేర్చుకోండి. ఓకేనా? దీన్ని ఒక పాదం మందం ఖర్చుతో ఇలా పెట్టుకుంటూ చేతిని చూడండి, మనం తిప్పే విధానంలోనే ఉంటుందండి. ఏదైనా కూడా రౌండ్ అనేది ఒక చేతితో ఇలా తిప్పుకుంటూ చక్కగా పైదాన్ని 2 వేళ్లతో ఇలా వేసుకుంటూ రావాలన్నమాట. చక్కగా చూడండి, ఇలా వేసేసి మూల దగ్గర ఒక చిన్న కాటు లాంటిది ఇలా అనుకుంటూ మూల కరెక్ట్గా ఒక కుట్టు ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసి మళ్ళీ ఆ మూలని పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకోవాలి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా వేసుకుంటే. ఇక ఎవరు కూడా మనకి పలకకు కూడా ఎలా వచ్చింది అని చూసేవాళ్ళే కానీ ఎవరు వంకలు పెట్టేవాళ్ళు ఉండరు. ఇలా మనం మూల మీద ఒక కుట్టు అనేది వేసుకోవాలి థ్రెడ్ మీద. ఓకేనా? మళ్ళీ అవతల పక్క నుంచి మళ్ళీ కుట్టు వేసుకోవాలి. మూల తిప్పేటప్పుడు ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ మనం పాటించుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా మూల చూడండి ఎలా తిప్పుతాను. చూడండి, చక్కగా ఒక కుట్టు ఇలా వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టు అనేది. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత దీన్ని స్ట్రైట్గా ఇలా మలిచేసి చూడండి, ఆ క్లాత్కి అతక్కపోయి మనకి నెర్ర కొట్టినట్టుగా ఎలా కనబడుతుందో అలా ఉండాలి. మళ్ళీ ఈ రౌండ్ దగ్గర ఈ టిప్స్ వాడాలన్నమాట. ఇలా చూడండి, ఈ అస్సలు పని ఇందులోనే ఉంటుందండి. ఈ పని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇక మనకి లైఫ్లో ఎవరు కూడా మనకి పైపింగ్ రాదు అని కూడా అనొద్దు. వేసిన తర్వాత కూడా మనకి ఇలా కనిపించాలి. వంకలు చూడండి ఎలా కనిపిస్తున్నాయి. స్ట్రైట్గా వస్తుంది. కొంతమంది వేస్తే ఈ షేప్ అనేది కనిపించదు అనమాట. ఇలా మనం వేసుకున్నామనుకోండి చాలా పర్ఫెక్ట్గా, చాలా నీట్గా పైపింగ్ అనేది వస్తుంది. ఆ మూలల దగ్గర ఇలా కాట్లు అనేవి పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒరిజినల్ పార్ట్ తీసుకొని దీనికి చక్కగా ఉల్టా సీదా చూసుకొని దీని మీద కుట్టు వేసేసుకుంటూ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి, ఇలా వేసేసుకొని చాలా చక్కగా మనకి ఎలా వేయాలో చూపిస్తాను. దీనికి కూడా థ్రెడ్ ఎమ్మటే కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ కూడా టైట్గా, కొంచెం కూడా లూజ్ రాదు అసలుకి. ఎంత పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈ షేప్ నేను ఎలా కట్ చేశానో అలాగే మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా చూడండి ఎంత నీట్గా దగ్గరికి చూపిస్తాను మీకు జూమ్ చేసి. చూడండి, థ్రెడ్ పక్కనే కుట్టు అనేది ఇలా పడాలి మనకి. థ్రెడ్ పక్కనే ఇలా పడుకుంటూ ఆ మూల దగ్గర ఇలా క్లారిటీగా చూడండి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ మూల దగ్గర పాదం లేపి మనం కరెక్ట్ స్ట్రైట్ కుట్లు ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఈ మూల ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. కొంచెం దారం మనకి పడకుండా చక్కగా ఉండేటట్టుగా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా మనం కుట్టు వేసేసుకోవాలి. మందము రాదు, మనకి నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత పలకలాగా కుట్టు ఎలా ఉందో. ఇలా వేసుకుంటే ఎవ్వరు కూడా మనల్ని వంకలు పెట్టరు. మన పని మనకేందో మనకు అర్థమైపోతుంది. ఎమ్మటే మనం కరెక్ట్గా కుట్టాము అని రివర్స్ తీయగానే మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? ఇక చూడండి, ఇప్పుడు దీన్ని కొంచెం చక్కగా ఒక పాదమందం ఖర్చు మీద ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం ఎగస్ట్రా క్లాత్ మొత్తం తీసేసుకోవాలి పీసులు. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఇలా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇక తేడా అనేది రాదు. చక్కగా ఇలా కటింగ్ చేసేద్దాం. ఇలా చేసి అక్కడక్కడ కాట్ అనేది పెడదాం. చక్కగా ఆ మూల మీద ఒక కాటు ఇచ్చుకోవాలి, ఈ మూల మీద ఒక కాటు, ఆ రౌండ్స్ దగ్గర ఒక 4-5 కాట్లు. కుట్టు తెగకుండా థ్రెడ్ దగ్గరికి వేసుకోండి. మనం ఆల్రెడీ థ్రెడ్కి ఒక కుట్టు, లైనింగ్ మీద ఒక కుట్టు, దీని మీద 3 కుట్లు పడ్డది థ్రెడ్ మీద. ఇంకెటు మనకి జంకదు. అప్పుడు కత్తెర తగలకుండా జాగ్రత్తగా ఇలా కాటు పెట్టేసుకోండి. కత్తెర తగిలితే ఆ 3 కుట్లు కూడా ఊడిపోతాయి. మళ్ళీ తర్వాతకు మనం ఏమి చేయలేము, రివర్స్ తీసి పై కుట్టు వేయడం తప్పనిచ్చి. ఓకేనా? ఇలా రివర్స్ తీసుకోవాలి. తీసుకొని చక్కగా ఈ యొక్క మూలల్ని చిన్నగా ఇలా అనుకోవాలి. ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అది. మనం ఎంత పైపింగ్ని పట్టుకుని ఇలా గుంజుకుంటే చక్కగా మనకి మూల అనేది వచ్చేస్తుంది. ఇలా చిన్నగా తీసేసుకోవాలి. చూడండి మొత్తం వచ్చేసింది మనకి.
ఇప్పుడు దీన్ని ఆ కుట్టు వేసిన దగ్గర మూల పట్టుకొని గుంజి కరెక్ట్గా ఇలా ఈ కుట్టు వేసిన దగ్గర ఈ మూల దగ్గర కొంచెం గుంజుకోవాలి. ఇలా కరెక్ట్గా 4 మూలలు వచ్చేస్తుంది మనకు. ఓకేనా? ఇలా వచ్చిన దాన్ని ఒక్కసారి పేపర్ వేసి ఐరన్ బాక్స్ తిప్పండి. లేదంటే ఇలా మనం పై కుట్టు వేసుకోవచ్చు. అంటే కొత్త వాళ్ళకి మాత్రం కంపల్సరీ లైట్ హీట్ మీద కొంచెం ఇలాంటివి రుద్దుకుంటూ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం అలాంటి సీనియర్లు ఎలా వేసినా కూడా సెట్ అవుతూ ఉంటుంది. మీరు మాత్రం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఐరన్ బాక్స్ని వాడుతూ ఉండాలి ప్రతిసారి. ఓకేనా? ఇలా ఎడ్జ్కి కుట్టు అనేది వేసుకోవాలి. చాలా ఈజీ అన్నమాట. ఓకేనా? ఇలా ఆ మూల మీద ఇలా అనుకుంటూ మూల కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి. కుదర కుట్టడం అంటే ఇదేనండి. స్టిచ్చింగ్ని ఎక్కడికక్కడికి మనం కట్టిపడేయాలి. అదేంటి అంటే ఇప్పుడు మన చేతిలోనే ఉంటుంది. ఏదైనా కూడా అమర్చడం కానీ దాన్ని సెట్ చేయడం కానీ నీట్గా ఏదైనా మన చేతిలోనే మన పనితనం అనేది అర్థమవుతూ ఉంటుంది. అలా చేసుకుంటేనే మనకు నీట్గా వస్తుంది. ఈ మూలలు కానీ ఇవన్నీ కానీ. ఓకేనా? ఇలా మనం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు ఈ షేప్ నేను ఎలా అయితే కట్ చేశానో అలాగే వచ్చింది. నేనేమన్నా మార్పులు చేర్పులు ఏమీ లేదు. ముడత కూడా లేదు. ఈ మూలలు చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఈ షేప్ చూడండి, ఇక్కడ షేప్ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇంకొక దానికి కూడా నేను ఓన్లీ లోన పార్ట్ వరకు వేసి చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు దీంట్లో డబల్గా మీకు ఒకసారి చూపిస్తాను. ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాం ఎలా వేస్తాను. డబల్గా చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇదే కాదండి, అన్ని మోడల్స్ వెనక పార్ట్స్ మొత్తం కూడా నేను వీడియోలో పెడుతూ ఉంటాను. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్తో పాటు అంటే మనం బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర ఉన్నాయి కదా, వాటి కటింగ్ చూపించుకుంటూ డైలీ అదొక వీడియో ఈ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ అన్నీ ఉపయోగపడే, ఏది కూడా వేస్ట్ ఇది మనకు పనికిరాదు అనేది లేదండి. మొత్తం హెల్ప్ చేసే వీడియోలోనే ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా రాని వాళ్ళకి సైతం కూడా హెల్ప్ చేసే ఉంటాయి. కానీ మనకి ఇది పనికిరాదు అనేది ఉండదన్నమాట. అంత నీట్గా చక్కగా బోటిక్ షాప్లలో కుట్టేటట్టుగా చక్కగా నేను చూపిస్తూ ఉంటాను. ఇలా మూల మీద కుట్టు వేసుకోవాలి. మళ్ళీ చూస్తున్నారు కదా, దీన్ని నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను. మళ్ళీ మీకు చూపించాలని ఇది రెండోసారి ఇంకొక కుట్టు కూడా వేయాలి మీకు చూపించాలి అని వేస్తున్నాను. ఇలా మూలలు కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి ఇలా. ఇక ఇంతే, ఏం లేదండి. ప్రతి పైపింగ్ కూడా మనం ఫస్ట్ లైనింగ్ వేసేటప్పుడే కుదర కుట్టుకున్నాం అనుకోండి తేడా లేకుండా ఇక మనకి తేడా రాదనమాట. ఓకేనా? ఇంక ఇలా చేతులతో ఇలా అనుకుంటూ షేప్ని తిప్పాలి, కొద్దిగా వేసుకుంటూ. అప్పుడు చచ్చినట్టుగా క్లాత్ మనకి రివర్స్ తీసిన షేప్ అనేది అలాగే ఉంటుంది. మార్పులు చేర్పులు అనేవి ఏమీ ఉండవు. ఓకేనా? ఇక ఇంతేనండి. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనం పైపింగ్ ఎలా వేసాము, మూలల దగ్గర మడతల దగ్గర కటింగ్ ఎలా చేసుకున్నాము, ఈ ఖర్చు ఎంత పెట్టుకున్నాము అన్నీ కూడా చక్కగా చెప్పాను. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా?